ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన విశ్వాసాన్ని బలపరిచే మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. రోమపత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు. దృఢమైన విశ్వాసం పొందడం ఎలా అని ఒకసారి ఒకరు జార్జ్ ముల్లర్ గారిని అడిగారట. అప్పుడు ఆయన ఇలా సమాధానం చెప్పారట: దృఢమైన విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ఏకైక మార్గం ఒకటే, గొప్ప శ్రమలు అనుభవించడమే. ఆ విశ్వాసయోధుడు ఆ జవాబిచ్చాడు: భరించరాని శోధనల్లో స్థిరంగా నిలబడడం ద్వారానే నేను నా విశ్వాసాన్ని నేర్చుకున్నాను అన్నాడు. ఇది నిజం. అన్ని ఆశలు విఫలమైనప్పుడే కదా దేవుని మీద నమ్మకం ఉంచే సమయం వచ్చేది. ఇప్పటి అవకాశం ఎంత మంచిదో నువ్వు గ్రహించడం లేదు. ప్రస్తుతం నువ్వు గనక ఘోరమైన విపత్తులో ఉన్నట్లయితే అతి శక్తివంతమైన విశ్వాసం నీకు అతి దగ్గరగా ఉంది. నువ్వు సమ్మతిస్తే ఈ సమయంలోనే తన సింహాసనం మీద నీకెన్నడూ లేనంత అధికారం నీకు దక్కే పద్ధతిని దేవుడు నీకు బోధిస్తాడు. భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. ఒకవేళ భయం వేస్తే దేవుని వైపు చూస్తూ, నేను భయపడిన సమయంలోనే దేవా నీ మీద నమ్మకం ఉంచుతున్నానని చెప్పండి. వేదనల బడిలో మీరు నేర్చుకున్న విశ్వాసం కోసం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించండి. అంతులేని శోధనల ద్వారానే నిశ్చలమైన విశ్వాసం అలవడుతుంది. క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని అతి ప్రశస్తమైన బహుమతులు లభ్యమవుతాయి. కొందరు మనుషుల కన్నీళ్లు, రక్తం నేల మీద చెందకుండా, వాళ్ళ ఆత్మలు చింతాక్రాంతం కాకుండా ఇహలోకపరంగా కానీ ఆత్మీయంగా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా గొప్ప సంస్కరణ కానీ, మనుషులకి ప్రయోజనకరమైన పరిశోధన కానీ, ఆత్మల్ని మేలుకొలిపే ఉజ్జీవం కానీ కలిగిందా? కానీ లేనే లేదు కదా. ఇలాంటి గొప్ప సంఘటనలకి మూలకర్తలైన మనుషుల శ్రమలే ఈ సంఘటనలకి పురుటి నొప్పులు. మతపరమైన మూఢాచారాలను ఎదిరించడానికి మార్టిన్ లూథర్ గారు పడిన శ్రమలు, గడిపిన తృణీకారపు రోజులు అలాంటివే. దేవుని కృప సంబంధమైన సువార్తను యూదా మతాచారాల నుండి వేరు చేయడానికి పౌలు భక్తుని యొక్క జీవితం అంతా ఒక అంతులేని ఆక్రోశమే కదా. భారంతో కృంగిన బేల మనసా, సిలువు క్రింద చితికిన మనసా, తెలుసుకో, నీ అపార నష్టమే నీ అంతులేని భారం, త్యాగమే నీ బ్రతుకున తరగని నిధి. ఎకరాల నిండా పూసిన పూలన్నీ కలిపితే 1-2 చుక్కల పరిమళం అవుతుంది. అలలను రేపే పెను తుఫానులే జలాన్ని నిర్మలంగా ఉంచుతాయి. మధ్యాహ్నపు టెండలో కాదు, వర్షం కురిసి వెలిసినప్పుడే నీలాకాశంలో 7 రంగుల సొంపు వంపుగా విరిసి మెరుస్తుంది. కావున నీ జీవితం ఆ మహాశ్రమల ద్వారానే అద్భుతమైనటువంటి కార్యాలు చూడడానికి అవకాశాన్ని ఇస్తుంది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఎలాగైతే నిరీక్షణ కలిగి నమ్మాడో, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమాత్రం నిరీక్షణకి ఆధారం లేకుండా ఉన్నప్పుడు నిరాశ చెందకుండా, నిస్పృహకు లోను కాకుండా నిన్ను నన్ను పిలిచిన దేవుని వైపు చూడగలిగితే, మన నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయని న్యాయవంతులైన దేవుడు, తన బిడ్డలకు అన్యాయం చేయని కన్న తండ్రి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడని సంపూర్ణంగా విశ్వసించి ఆయన వైపు చూస్తావా? ఆయన కృపలను పొందుతావా? అలా మనమందరం కూడా ఆయన వైపు చూసి ఆయన కృపను అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండైన సహాయాన్నిచ్చి ఆయన కృపల ముందుకు నడిపించునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.